T20 న్యూస్ కి స్వాగతం. వినాయక ఉత్సవాల సందర్భంగా పరిగి పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి సమావేశం పరిగి పట్టణంలోని స్వాగత్ ఫంక్షన్ హాల్లో వినాయక ఉత్సవాల సందర్భంగా శాంతి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉత్సవాలు శాంతితో వాతావరణంలో జరుపుకోవాలని, పరిగి అంటేనే పీస్ అని, పరిగిలో మంచి వాతావరణం ఉంటుందని తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్ అశోక్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలోని హిందూ, ముస్లిం మత పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు, యువజన సంఘాల నాయకులు, వినాయక మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. అది పీస్ఫుల్ గా జరిగేటట్టు మేము అది డిజైన్ చేయడం జరిగింది. దాన్ని అందరూ కూడా మీరు కూడా చెప్పి అది మాకు అందజేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు గౌరవనీయులు మన ముఖ్య అతిథి గారు వికారాబాద్ ఎస్పీ గారు మాట్లాడవలసిందిగా మిమ్మల్ని ఉద్దేశించి విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మరి ప్రాంతాల్లో ఐక్యతతో అన్ని పనులు జరగడం జరుగుతుంది. వేరే లేవు. ఈ వినాయకులు వెళ్ళేటప్పుడు మరి మూడో కమిషనర్ గారు ముఖ్యంగా పెద్దవారి చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయి. వినాయకులు తీసుకుపోయే క్రమంలో కింద పడే అవకాశం ఉన్నాయి. పక్కనే ఊళ్ళు ఉన్నాయి. అది శాఖలో కూడా పెద్ద ఉంటాయి కాబట్టి అది కొద్దిగా చేసే ప్రయత్నం చేయాలి. ఇంకోటి అయినా వినాయక భగవానికి విలాసాలు చూడడం ఉంటుంది కాబట్టి శాఖలో కూడా చేయాలని కోరుకుంటూ చేయాలి. కొండి వంద మన ఆపదలు ఆదుకునే ఫోన్ నంబరు అందరూ గుర్తించుకోండి. అందరూ గుర్తుంచుకోండి. వంద నంబరు మన ఆపదలు ఆదుకునే ఫోన్ నంబరు అందరూ గుర్తించుకోండి. వంద నంబరు మన ఆపదలు ఆదుకునే ఫోన్ నంబరు పగలైనా రాత్రైనా వంద నంబరు ప్రజల ప్రాణాలు కాపాడే ఫోన్ నంబరు పగలైనా రాత్రైనా వంద నంబరు ప్రజల ప్రాణాలు కాపాడే ఫోన్ నంబరు అన్నదమ్మి అక్కడి వంద నంబరు మళ్ళీ అందరూ గుర్తించుకోండి. వంద నంబరు మన ఆపదలు ఆదుకునే ఫోన్ నంబరు పగలైనా రాత్రైనా వంద నంబరు ప్రజల ప్రాణాలు కాపాడే ఫోన్ నంబరు. థ్యాంక్ యూ సార్. మాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దవాళ్ళకి మా గౌరవ ఎస్పీ గారికి ప్రతిభ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతపై ముగిస్తున్నాము. చైర్పర్సన్ గారికి, డిఎస్పీ గారికి అండ్ తహసీల్దార్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అండ్ ఏఈస్ ఫ్రమ్ ఇరిగేషన్, పంచాయత్ రాజ్, ఆర్ఎంపీ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇక్కడికి విచ్చేసిన రిపోర్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆనవాయితీగా మనము పరిగిలో ఈ పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పీస్ కమిటీ మీటింగ్ కు పిలవగానే ఇంత పెద్ద ఎత్తున రావడం అందరికీ కూడా నేను మనకు కృతజ్ఞతలు చేస్తున్నాను. సో మనకు బేసికల్గా అందరూ ఇక్కడికి వచ్చి మాట్లాడిన వక్తలందరూ, స్పీకర్స్ అందరూ కూడా ఒకటి ఎంఫసైజ్ చేసింది మెయిన్గా మొదటిగా మనందరం భారతీయులు, తర్వాతనే మనము మిగతా డిఫరెంట్ రిలీజియన్స్, కాస్ట్ రావడం జరిగింది. సో కాబట్టి పరిగి అంటే పి అంటే పరిగి, పి అంటే పీస్. ఫస్ట్ నుంచి కూడా 40 సంవత్సరాల నుంచి మా దగ్గర డేటా కూడా చూశాను. ఎప్పుడు కూడా పరిగిలో మనకు గణేష్ పండుగ సందర్భంగా ఎప్పుడు కూడా ఒక చిన్న మనకు గొడవ జరిగినంత మనకు డేటా కూడా ఎక్కడ లేదు. అదే కాకుండా మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఈ ప్రొఫార్మా అనేది మనం ఎందుకు డిజైన్ చేసామంటే బేసికల్గా సొసైటీలో మనకి ఏం జరిగేది అనేది ఒక ట్రాక్ ఉండాలి. సో ఎన్ని విగ్రహాలు వచ్చాయి, వాటి హైట్ ఎంత, అండ్ వాటిని ఎప్పుడు నిమజ్జనం చేస్తారు, అండ్ వెహికల్ ఎట్లాంటిది మనం తీసుకుంటున్నాము, అండ్ అంటే చిన్న వెహికల్ తీసుకుంటాం, హైటెడ్ వెహికల్ తీసుకుంటాం. దీన్ని బట్టి మనము ఆ రూట్ లో ఈ ఎలక్ట్రిక్ వైర్స్ ఏమైనా హ్యాంగ్ అవుతున్నాయా, లేదంటే బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు చాలా వరకు జంగిల్ క్లియరెన్స్ చేయాల్సి వస్తుంది, బుష్ క్లియరెన్స్ చేయాల్సి వస్తుంది.
మనకి డిఫరెంట్ రోడ్స్ నుంచి మనకు లడ్నాపూర్ చెరువు అంటే ఇమర్షన్ పాయింట్ రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయాలంటే ఫస్ట్ మనకు డేటా కావాలి. ఈరోజు ప్రతి ఒక్కటి ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ డేటాను బట్టే మనం చేస్తాము. సో దీంతో బేసికల్గా మనము ఒక శాంతియుతంగా ఈ పండగ భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా సామరస్యంగా అందరూ చేసుకునే దాని కొరకే ఈరోజు మనం ఈ పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది అండ్ ఈ డేటా సేకరించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మీరు కూడా పోలీస్ వితౌట్ యూనిఫామ్ అన్నట్టు, మేము సివిలియన్స్ విత్ యూనిఫామ్ అన్నట్టు. సో కాబట్టి దీంతో ఏది జరిగినా కూడా బేసికల్గా మనము ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. సో మీరందరూ కూడా ఇక్కడికి పిలిచింది బేసికల్గా మీరు కూడా లా అండ్ ఆర్డర్కు సహకరించాలి. ఏది తప్పు జరుగుతున్నా ఏది ఏమైనా జరుగుతుందో దాన్ని ఫస్ట్ పాయింట్అవుట్ చేసి మీరు కూడా మా దృష్టికి తీసుకొస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఈ పీస్ కమిటీ మీటింగ్కు మనందరం కూడా ఇక్కడికి కలవడం జరిగింది. అదే కాకుండా ఈ సోషల్ మీడియా గురించి మన సోదరుడు ఎవరు కూడా మాట్లాడారు. సో సోషల్ మీడియాలో చాలా అన్ఫిల్టర్డ్ న్యూస్ వస్తుంటుంది, ఐ మీన్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. సో అది బేసికల్గా ఎవరు కూడా ఇమ్మీడియట్గా అది రాగానే దాని గురించి ఇన్స్టిగేట్ అయిపోయి ప్రొవోకేట్ అయిపోయి ఎవరు కూడా నమ్మకండి. సో మీరందరూ కూడా చాలా తెలివైన వారు. కాబట్టి ఆ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద న్యూస్, ఆ తర్వాత అది ఎలా ఉంది, దాన్ని మనము ఇన్ కేస్ అది ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటైతే ఎవరైనా డిస్టర్బ్ చేసేటైతే దాన్ని మనం ఫస్ట్ పోలీస్ వారి దృష్టికి తీసుకురావాలి. ఆ న్యూస్ ఒక ఆరిజిన్ ఏంటి, దాన్ని ఎవరు ప్రొపగేట్ చేస్తున్నారు, దాన్ని ఎవరు వైరల్ చేస్తున్నారు, ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు అని కనుక్కోవడం అది కష్టం కాదు. కాబట్టి అది మనం చూసుకోవాలి. అండ్ ఈ విగ్రహాలు కూడా మనం పెట్టి